విసిరేసిందిరా. అసలే స్క్రీన్ కార్డ్ వేయించలేదు. అయినా ఇదేంటి నన్ను తీసుకొచ్చి రాంగ్ లొకేషన్ లో పడేసింది. ఇక్కడంతా కొత్త కొత్తగా ఉంది. ఏంటి పుస్తకం కూడా ఇక్కడే పడేసింది. నమస్తే గురు, నా పేరు చరవాణి అంటారు. అందరికీ నా ముద్దు పేరుతోనే నేను పరిచయం. మొబైల్ అని పిలుచుకుంటూ ఉంటారు. ప్రపంచాన్నంతా నా గుప్పెట్లో పెట్టుకున్నాను. అందుకే అందరికీ నేనే ప్రపంచంగా మారిపోయాను. ఇంతకీ నీ పేరేం పేరు? నా పేరు బైబిల్. నేను ఒక వేద పుస్తకాన్ని. ఇంకొదిలే గురు, ఇంకేం చెప్పకు. నీ పేరు వింటేనే మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైపోయిన గ్రంథం మీరే అంట కదా. లెక్కలేనని కాపీలు ముద్ర వేశారంట కదా. అయినా ఎవరో చెప్పుకుంటే విన్నాను, మీరు ఒక్కొక్క ఇంటికి 5 కాపీలు ఉంటారంట కదా. విన్నాను. ఆ గురు, మళ్ళీ వస్తాను, కలుద్దాం. ఎక్కడికో తీసుకెళ్తుంది. ఏంటో పిచ్చి జనం విపరీతమైన అభిమానంతో చంపేస్తున్నారు. వాళ్ళు తిన్నా తినకపోయినా టైంకి నా బ్యాటరీ నింపేస్తారు. లేకపోతే ప్రాణాలు విలవిల్లాడిపోవు. అదిగో వచ్చేస్తుంది. నేను నిండినా నిండకపోయినా వీళ్ళకి అనవసరం. ఇప్పుడు లాక్కెళ్ళి ఎక్కడ పడేస్తుందో ఏంటో. ఏంటి గురు, ఎంత జరిగినా నీ పొజిషన్ మారలేదా? నీ వాడకం తక్కువ అనుకుంటా. అవునవును, జనానికి నేనంటే బాగా నిర్లక్ష్యం. చాలు, ఇంక పెద్దగా చెప్పుకో. నీ మీద డస్ట్ చూస్తేనే అర్థమవుతుంది నిన్ను ముట్టుకొని చాలా కాలం అయిందని. ఈ మనుష్యుల కంటే నీకే అన్ని బాగా అర్థమవుతున్నాయి. అందుకనే అన్నాను కదా, ప్రపంచమంతా నా వశీకరణలో మునిగి తేలుతుందని. అయినా ఈ ప్రపంచానికి నీ విలువ ఇంకా పూర్తిగా తెలియలేదు గురు. ఇప్పుడు బయటికి వెళ్తారనుకుంటా. నిన్నే బ్యాగులో వేసుకెళ్ళిపోతారు. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు, కానీ నా వల్ల పెద్ద ఉపయోగం లేదనుకుంటారు. బయటికి తీసుకెళ్ళటం సంగతి అటుంచు, కనీసం వెళ్లే ముందు తీసి చదవనైనా చదవరు. బయట విపరీతమైన ఎండల్లో ఏం పని పాటు లేకపోయినా అరచేతిలో పట్టుకొని ఊరంతా గిర్రని తిప్పేసింది అనుకో. మళ్ళీ ఏదో పని ఉందట, 1 గంటలో వస్తానని చెప్తుంటే విన్నాను. అవునవును, వీళ్ళకి ఏమన్నా లేకపోయినా నువ్వు చేతిలో ఉంటే సరిపోతుంది. ఏం చేద్దాం, బాగా బోర్ కొడుతుంది. గేమ్స్ ఆడదామా? వీడియోస్ చూద్దామా? ఇవన్నీ కాదులే, ఇన్స్టాగ్రామ్లో 2 రీల్స్ చూసి ఫ్రెండ్స్ ఎవరైనా ఖాళీగా ఉంటే చాటింగ్ చేద్దాం. నన్ను కుదురుగా ఉండనివ్వా? నీకేం మూసిపోకపోతే అంత తీరిగ్గా ఉంటే అదిగో అక్కడ నీ బైబిల్ దూలేకపోయింది. తీసుకొని ఆ దూలు దులిపి 4 మాటలు చదవచ్చు కదా. ఖాళీ దొరికితే చాలు నన్ను గోకేస్తారనుకో. అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. పాపం దేనికో బాగా బాధపడుతున్నారు. కోపం కూడా వచ్చింది. నన్ను ఒక్కసారి తీసి చదివితే ఆదరణ, ధైర్యం, సమాధానం కలిగించే మెసేజెస్ ఎన్నో ఉన్నాయి. ఇదంతా వాళ్ళకి తెలుసు, కానీ చదవరు. ఇప్పుడు చూడు, మళ్ళీ వస్తుంది. ముచ్చట్లాడడం మొదలు పెడుతుంది. ఇంట్లో వాళ్ళ గురించి, పక్కింట్లో వాళ్ళ గురించి, వీధి చివరి వాళ్ళ గురించి, చర్చిలో వాళ్ళ గురించి ఒకటే డిస్కషన్.
చెప్పు. బాస్తో మీటింగ్ అట, రావటం లేట్ అవుతుందట. నిజంగానే మీటింగు? ఎక్కడైనా తిరగడానికి వెళ్తున్నాడో? ప్రార్థనకా? వెళ్ళలేదు. ఏం వెళ్తాంలే అని అనిపించి ఉండిపోయాను. వేరే అర్జెంట్ పనుంది, తర్వాత మాట్లాడతాను. ఏంటి నిన్ను మర్చిపోయి వెళ్ళిపోయారు? ఇది నిజమేనా? ఏం కంగారు పడక్కర్లేదు. సగం దూరం వెళ్ళిపోయినా మధ్యదారిలో నేను గుర్తొస్తే ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను ఖచ్చితంగా తీసుకెళ్తారు. అదిగో మాటల్లోనే వచ్చేసారు. సిమ్ లేకపోయినా, సిగ్గు లేకపోయినా, సారీ సిగ్నల్ లేకపోయినా, ఛార్జింగ్ లేకపోయినా నేను ఎందుకు పనికిరాను. ప్రతి క్షణం దేవుడి సన్నిధిని, దేవుడి ఆదరణను అనుభవించేలా చేసే ఆ బైబిల్ తీసి చదవాలని స్పృహ వీళ్ళకి ఎప్పుడు కలుగుతుందో. బైబిల్ని పిల్లలకు గిఫ్ట్ గా ఇచ్చి కష్టంలో, నష్టంలో, బాధలో, వేదనలో, రోజంతటిలో కొంతసేపైనా బైబిల్ చదివి ఎక్కడికి వెళ్ళినా కూడా బైబిల్ పెట్టుకెళ్లే ఆ జ్ఞానోదయం వీళ్ళకి ఎప్పుడు కలుగుతుందో. జీవం కలిగిన దాన్ని విడిచిపెట్టి నిర్జీవమైన వాడితో కాలయాపన చేస్తున్నారు. ఇంకా కళ్ళప్పగించుకొని అలా చూడకపోతేనే మీ చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి కొంతసేపైనా మీ బైబిల్ తీసుకొని చదవండి. వెళ్ళండి. ఇది ఏమన్నా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదిగో పక్కన ఉన్న గంట సింబల్